టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులను అరెస్ట్ చేసిన తర్వాతనే పరీక్షల రీషెడ్యూల్ తేదీలను ప్రకటించాలని బీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు వేల్పుల సంజయ్ ఓయూ జాక్ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ వద్ద నుండి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆర్ట్స్ కళాశాల వరకు శవయాత్ర నిర్వహించారు. ర్యాలీకి ఇలాంటి అనుమతి లేదంటే ఓయూ పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 22 రోజుల నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన దోషులను శిక్షించాలని చెబుతూ నిరసన తెలియజేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడి 30 లక్షల మంది అభ్యర్థులకు న్యాయం చేసిన తర్వాతనే టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దాదాపుగా ఒక 20 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక యుద్ధ భూమిగా బహుజన విద్యార్థి సంఘాలు మరియు ఓయూజేఏసీ సంఘాలు మరియు ఇతర విద్యార్థి సంఘాలుగా ఒక యుద్ధ భూమిగా పోరాటం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని మరియు మెంబర్లను మరియు సెక్రటరీలని అందరినీ అరెస్ట్ చేసి ఈ కేసును సిట్టు కాకుండా సిట్టు పైన శ్రీనివాస్ సార్ పైన కూడా మాకు నమ్మకం లేదు. ఈ సిట్టు కాకుండా సిబిఐకి మాకు అప్పగించాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ అంశంపై విద్యార్థి నిరుద్యోగులు 22 రోజులకు పైగా ఇవాళ ఈ టీఎస్పీఎస్సీ చేసిన నిర్వాహకం వల్ల విద్యార్థి నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన